అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భానువరం వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు పిల్లలకైతే సెలవు ఇచ్చారు. సో ఇంటి దగ్గరే ఉన్నారు. టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సో బయట నుంచి తెచ్చామన్నమాట. సో బ్రష్లు చేసి ఇంకా ఇప్పుడే వచ్చి ఇంకా ఆడుకుంటాకి వెళ్ళిపోతున్నారు. తినకుండానే తిన్నాక ఆడుకుంటున్నానా అనేసి చెప్తున్నా. సో ఇంకా వీడియో వచ్చేసి ఎట్లా ఉండబోతుందో ఏంటనేది నాకు కొంచెం సస్పెన్స్గా ఉందన్నమాట. ఈరోజు అసలు ఎలాంటి వంటలు చేస్తున్నానని కూడా ఒక ఐడియా కూడా లేదనమాట. సో స్టార్ట్ చేశాను. ఫస్ట్ దానికి ఇంకా పిల్లలు బ్రష్ అయితే చేశారు. ఇప్పుడైతే టిఫిన్ తినాలన్నమాట. సో వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి. లైక్ మాత్రం మర్చిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. సో ఇంక ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ పెడుతున్నాను. టిఫిన్ ఆల్రెడీ ఇంకా బయట నుంచి తెచ్చాము. సో ఇంకా బయట నుంచి తెచ్చిన టిఫిన్ అనమాట. ఇంక ఈరోజు ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. ఇటు వచ్చేయండి, కూర్చో. ప్లేట్లు తీసురా. ఇటు వచ్చేయి, కింద కూర్చోండి. ఇటు రండి బాబు, ప్లేట్లు తీసురా. అంట్లు పొట్టలో ఉన్నాయి. దిగు, నువ్వు కూడా దిగు నాన్న. కింద కూర్చో. ఇటు వచ్చి అటు కనిపించట్లా, ఎండ వల్ల కనిపించట్లేదు. ఇటు వచ్చేసి ఎక్కడ కూర్చోండి. సరే ఓపెన్ చేసే. ఆయనకి అట్టు కావాలంట. అట్టు అయితే ఇటు ఓపెన్ చేస్తాను. ఏది లోకి దీసి నీకేమైనామ్మా? గారేనా ఇడ్లీ అయినా? సరే ఇదే తీస్తున్నాను. తినేసి చక్కగా పాలు తాగి కొంచెంసేపు ఆడుకోండి, సరేనా? పడిపోద్ది, జాగ్రత్త. టీవీ అస్తమానం చూడకూడదు. బుర్రలో ఇంక అదే ఉంటది అనమాట. ఇదిగో గారు తినేసి. నీకు అట్టు కావాలా? గారు కావాలా? గారేనా ఒకటే? సరే వేసుకో. చట్నీ ఉందమ్మా. ఇదే నా దగ్గర ఉంది. అది ఇది ఒకటే, అది ఇది ఒకటే. ఎల్లో కలర్ ఉందా? ఇదే నందుకు. నీకు గారైనా నానా? మరి అందుకే నేను కొంచెం వేస్తాను అంటున్నా, సరేనా? గుడ్డట్టు కాదే, నార్మల్ అట్టు. మినపట్టు తెచ్చా. కారం వేయలే, ఉల్లిపాయలు వేసారు. కారం వేయలేదే అమ్మా. నేను తీస్తాను. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకైతే తినిపించినాకైతే ఇంకా వ్లాగ్ ఎట్లా ఉంటుందో ఏంటనేది మీకైతే చూపిస్తాను, చూసేయండి. మరి ఇంకా నేను వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా తినేస్తాను. వెళ్ళు, దగ్గర వస్తే బయటకు వెళ్ళాలన్నమాట అక్కడికి. సరేరా రోహిత్, రా. ఇట్లా పని అంతా ఇల్లు తుడుచుతాం, ఇంకా లెగుతాం, బట్టలు సీట్లు మర్చిపోయడం, బస్సీట్లు మడత పెడతాం, ఇల్లు అవి తుడుతాం, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. సో పాలు కూడా కాస్తాను పొయ్యి మీద అయితే. సో ముందు లెంగానే ఇంకా హాట్ వాటర్ తాగి బ్రష్ చేసి టీ పెట్టుకుని టీ తాగి ఇదంతా క్లీన్ అయితే చేసుకొని బజార్ వెళ్ళి టిఫిన్ అయితే తీసుకుని వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ అయితే కర్రీ ఏంటనేది నెక్స్ట్ చూసుకోవాలన్నమాట. సో ఎప్పటికప్పుడు కూరగాయలు ఫ్రెష్ అయ్యి తీసుకుని వస్తాను. సరే ఇప్పుడు తింటా ఉంటాం. చెప్పు. తింటే బాగుంది చట్నీ. మమ్మీ డాడీ అలాగా సినిమా బట్టి ఉంటాం. ఏం చేస్తున్నారు? ఉప్మా చేస్తున్నావా? ఇడ్లీ ఉండగా నాకు అయితే వద్దమ్మా, నాకొద్దు, నాకు వద్దన్నానుగా. ఉల్లిపాయలు కట్ చేసావు.
తింటేను ఇంకా టిఫిన్ అది చేసి ఇంకా బజార్ వెళ్ళాం కదా, ఇంకా అది వచ్చేటప్పుడైతే ఇంకా క్యారెట్లు బీట్రూట్లు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా వచ్చేసరికి టీవీ అయితే చూస్తున్నారనమాట. ఇంక మా బిడ్డలు అయితే ఇంటికాడ ఉంటే ఎట్లా ఉంటారో అందరు పిల్లలతో, సో అందరికీ ఉండేదే, ఇంక ఇది కామన్ అనమాట. సో అల్లరి చేస్తారు. సో ఇదనమాట, ఇంటికాడ ఉంటే అసలు టీవీ దేశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా ఎండేస్తుంది కదా, ఇంకా బయటకు అసలు పంపించలేము. ఎండాకాలం అయితే ఆల్రెడీ వచ్చేసిందండి. ఇంకా బజార్ వెళ్ళేసి ఇంకా బీట్రూట్, క్యారెట్, 2 బంగాళదుంపలు అయితే తీసుకుని వచ్చాను. మార్కెట్కి వెళ్ళాక అసలు ఏం తీసుకోవాలో ఏంటో తెలియదు కానబ్బా అసలు. సో ఎందుకులే అనేసి ఇంకా క్యారెట్ను బీట్రూట్ మంచిదే కదా, హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇవి చాలా రోజుల క్రితం అయితే ఈ కర్రీ అయితే చేశానమాట. ఈరోజు ఫ్రై చేద్దామనేసి ఇంక ఇవి తెచ్చాను. ఫైనల్ అయితే పొద్దున్నే ఇంకా మా ఆయన అయితే ఉప్మా వేయడానికి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఇంకా టిఫిన్ అయితే తెచ్చుకున్నాము, అవి చిన్నవి అనమాట, ఎటు సరిపోదు అనేసి ఇంక ఉప్మా వేద్దామనేసి అనుకున్నాడు. ఇంక ఇదైతే నెయ్యి అనమాట, 100 గ్రాములు అయితే నెయ్యి అయితే తీసుకొని వచ్చాను. పిల్లలకైతే ఏదో ఒక స్వీట్ చేసి పెడదామనేసి ఇంకా నిన్న అయితే 100 గ్రాములు నెయ్యి తెచ్చాను. ఆల్రెడీ సీసా ఉంది, అందులో కొంచెం కడిగి పోద్దామనేసి. సో ఫ్రెష్గా ఉంది కదా, ఆ నిల్వ కొంచెం తీసేసి పక్కకి ఇంకా ఫ్రెష్గా ఉన్నది సీసా కడిగి శుభ్రంగా పోద్దామనేసి అందాక ప్యాకెట్లోనే ఉంచానండి. సో ఇంకా అదైతే ఈవినింగ్ అయితే చేస్తాను శుభ్రంగా, అంటే సామానం కూడా తోమేస్తాను కదా, ఇంకా అప్పుడైతే తోమి పోస్తానమాట నెయ్యి. ఇక్కడైతే రైస్ వండేసాను, రైస్ అయిపోయింది అనమాట. ఇంకా క్యారెట్లు తొందరగా అయితే తురిమేసేసి చక్కగా ఫ్రై అయితే చేస్తాను. ఇంట్లో సామానం కూడా సర్దుకోవాలన్నమాట. బట్టల పని అయితే అయిపోయింది, ఇంటి పని అయితే అయిపోయింది, ఓన్లీ వంట కూడా అన్నం అయితే ఉడికిపోయింది, ఒక ఫ్రై చేస్తే సరిపోద్ది అనమాట సామానం సర్దుకొని. ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా టిఫిన్ చేసి పాలది తాగి, సో ఇవాళ స్నానాలు లేదు, ఇంటి దగ్గరే కదా, ఇంకా స్నానం అయితే చేయించలేదు. సో ఈవినింగ్ చెదురుగానులు అనేసి చెప్పాను, లేకపోతే 2 పూటల స్నానం అయితే చేపిస్తాను. సో ఆల్రెడీ స్కూల్కి వెళ్తే 2 పూటలు చేస్తారనుకో, ఇంటికాడ ఉంటా కూడా చేపిస్తూ ఉంటాను. ఇంక ఈరోజు ఎందుకులే అనేసి సో ఉన్నారనమాట. ఇంకా మా పెద్దోడికి అయితే ఇంకా ట్యాబ్లెట్లు వేసుకుని టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకుని ఇంకెక్కడే పెట్టేశారు. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. సో ఇంక ఇదండి, ఇంకా మా బుడ్డోళ్ళతో ఇలా సరదాగా అయితే అయిపోయింది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.